Welcome to SNS Tutorials YouTube channel. స్ట్రైట్ లైన్స్ చాప్టర్ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఎన్సీఆర్టీ +1 వాళ్ళకి, స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కవర్ చేయాల్సినటువంటి చాప్టర్ ఇది. స్ట్రైట్ లైన్స్ ఆల్రెడీ అందరూ అంటే ఎన్సీఆర్టీ అయినా స్టేట్ సిలబస్ వాళ్ళైనా 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ ఉంటుంది. అదే ఇక్కడ స్ట్రైట్ లైన్ అవుతుంది. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇది అందరూ 10th క్లాస్లో చేసి ఉంటారు. అదే ఇక్కడ స్ట్రైట్ లైన్స్గా వచ్చింది. ఇంకా 10th క్లాస్లో కోఆర్డినేట్ జియోమెట్రీ కూడా చేసి ఉంటారు. అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ ప్లస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈ రెండు కంబైన్ అయ్యి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైతే అక్కడ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ చదివామో 10th క్లాస్లో +1లో ఇంటర్మీడియట్లో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అయిపోతుంది. అంటే ఇంక ఈక్వేషన్ మొత్తం స్ట్రైట్ లైనే అవుతుంది. చూడండి, దానికి అది ఎలా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది? ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో ప్రతి లీనియర్ ఈక్వేషన్ కూడా ఒక స్ట్రైట్ లైన్గా రిప్రజెంట్ అవుతుంది. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫార్మేట్లో ఉంటుంది లీనియర్ ఈక్వేషన్ అనేది. అదే స్ట్రైట్ లైన్ కూడా, ఆ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కూడా ఇదే ఫార్మేట్లో ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది స్లోప్. ఇందులో ఎక్స్ట్రా నేర్చుకుంటాం. 10th క్లాస్లో కోఆర్డినేట్ జియోమెట్రీలో కూడా స్లోప్ వస్తుంది. కోఆర్డినేట్ జియోమెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్లో. సో ఇప్పుడు స్లోప్ అంటే ఏంటి అంటే అసలు ఆ స్ట్రెయిట్ లైన్ ఎలా ఉంటుంది అంటే ఎటువైపు రొటేట్ అయి ఉంటుందని, ఇలా స్ట్రైట్గా ఉంటుందా, క్రాస్గా రొటేట్ అయి ఉంటుందా, లేదా ఇటువైపు నుంచి రొటేట్ అయి ఉంటుందా అనేది మనకి ఈ స్లోప్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, దెన్ tan theta ఈజ్ కాల్డ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ పార్ట్ ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ పార్ట్నే చూసుకోవాలి. అక్కడ ఆ స్ట్రెయిట్ లైన్ ఏ యాంగిల్ అయితే చేస్తుందో దాన్ని స్లోప్ అని అంటాం. స్లోప్ని tan thetaని బట్టి చెప్తాం అన్నమాట. తీటా ఎంత యాంగిల్తో అయితే ఉంటుందో అది tan theta, దాన్ని బట్టి ఆ వాల్యూని బట్టి అది స్లోప్ ఎంత ఉంటుందని చెప్తాం. సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై m. స్ట్రైట్ లైన్ చాప్టర్లో స్లోప్ని స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ యాంగిల్ థీటా యాంగిల్ చేసింది. ఈ యాంగిల్ని బట్టే మనకి స్లోప్ అనేది తెలుస్తుంది. అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎటువైపు రొటేట్ అయి ఉంటుందని చెప్పడం ఈ స్లోప్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. m = tan theta. tan theta అన్న స్లోప్ అన్న ఒకటే కాబట్టి m = tan theta అవుతుంది. ఇందులో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నవి. ఏంటి అంటే స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎప్పుడు 0 ఉంటుంది. ఎందుకంటే అసలు మనం ఎక్స్ యాక్సిస్ని బట్టి వేరే లైన్ యొక్క స్లోప్ని డిసైడ్ చేస్తాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ అనేది ఇక్కడ బేస్ అనమాట మనకి. కాబట్టి ఎక్స్ యాక్సిస్ స్లోప్ 0. స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. ఎక్స్ యాక్సిస్కి ఏ లైన్ ప్యారలల్గా ఉన్నా కూడా అది దాని స్లోప్ కూడా 0 అయిపోతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటుంది మనకి, దానికి ప్యారలల్గా ఉందంటే ఇలాగే ఉంటాయి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎలా ఉన్నాయో ఈ లైన్స్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ స్లోప్ కూడా 0నే అవుతుంది. ద స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ అన్డిఫైన్డ్. సో వై యాక్సిస్ స్లోప్ అనేది అన్డిఫైన్డ్గా ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ అలాగే ఇప్పుడు వై యాక్సిసే అన్డిఫైన్డ్గా ఉన్నప్పుడు వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నవి కూడా అన్డిఫైన్డ్గానే ఉంటుంది స్లోప్. అదే ద స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ m = y2 - y1 / x2 - x1. ఇదే ఫార్ములా 10th క్లాస్ కోఆర్డినేట్ జియోమెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్లో అందరు చేసి ఉంటారు. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ పాస్ అవుతూ ఉంటే
2 పాయింట్స్ నుంచి ఇది ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ పాస్ అయింది. ఆ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఒక లైన్ ఈక్వేషన్ తెలిసినప్పుడు దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే -a/b అనేది ఒక ఫార్ములాగా పనిచేస్తుంది. అదే లైన్ ఈక్వేషన్ మనకు తెలుసు. అప్పుడు ఆ లైన్కి స్లోప్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే -a/b. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y = 0. x యాక్సిస్కి ఈక్వేషన్ y = 0 అని చెప్పాలి. ఇదేంటి యాక్సిస్ ఏమో x, మరి y = 0 ఏంటి అంటే అసలు x యాక్సిస్ ఉండాలంటే y ఉండద్దు, అంటే y ఉండకూడదు, అంటే y = 0 అయిపోవాలి కదా. అందుకే అది రీజన్, చిన్న లాజిక్ అనమాట అక్కడ. అదే x యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది, y = 0. అదే ఇది కూడా రివర్స్, y యాక్సిస్కి ఈక్వేషన్ ఏమవుతున్నప్పుడు x = 0 అవుతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఇస్ y = k. x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఏ ఈక్వేషన్ అయినా y = k అవుతుంది. అది x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ y = k ఎలా అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం y = 3 అనేదాన్ని మన యాక్సిస్ మీద డ్రా చేస్తే, ఇది xy యాక్సిస్, y = 3 అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఉంటుంది. దీన్ని ఒక స్ట్రెయిట్ లైన్ ఒకటి డ్రా చేయాలి మనం. సో ఏమైంది, ఇది దేనికి ప్యారల్గా ఉంది, x యాక్సిస్కి ప్యారల్గా ఉంది. అంటే y = 3, అలా 3 కాదు, y = ఏ వాల్యూ అయినా, నెగిటివ్ వాల్యూ అయినా సరే x యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. ఫర్ సపోజ్ y = -3 అంటే ఇప్పుడు ఇది ఇక్కడ వస్తుంది. సో y = k అంటే అక్కడ ఎనీ కాన్స్టెంట్ అనమాట. అలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రాఫ్, ఆ లైన్ అనేది x యాక్సిస్కి ప్యారలల్గా ఉండి తీరుతుంది. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x = 0. ఇక్కడ చూడండి, x యాక్సిస్కి ఈక్వేషన్ y = 0, y యాక్సిస్కి ఈక్వేషన్ x = 0. వైస్ వర్సా కండిషన్ అనమాట. అదే వైస్ వర్సా కండిషన్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈజ్ x = k. ఇందాక x యాక్సిస్కి ప్యారల్గా ఉంటే y = k, ఇప్పుడు y యాక్సిస్కి ప్యారల్గా ఉంటే x = k. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు అనుకుంటా. సో ఒకసారి చూస్తే ఇప్పుడు x వాల్యూ 1 అనుకుంటే, మనం x = 1 అనే లైన్ తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వస్తుంది కరెక్ట్గా స్ట్రైట్గా మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. అది దేనికి ప్యారల్గా ఉంది, y యాక్సిస్కి. సో ఇక్కడ k అంటే ఏంటి, ఎనీ కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవచ్చు మనకి. అలాగే ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ ఫాము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. y = mx + c అనేదాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఎందుకంటే ఒక నార్మల్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయమంటాడు. అప్పుడు ఈ మోడల్లో మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ m అంటే స్లోపు, cని y ఇంటర్సెప్ట్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. y = mx + cలో cని y ఇంటర్సెప్ట్ అంటారు, mని స్లోప్ అంటారు. y = mx + cని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ అని చెప్తారు. నెక్స్ట్ స్లోప్ పాయింట్ ఫామ్ అంటే ఈ పేరులోనే తెలిసిపోతుంది, హెడింగ్లో తెలిసిపోతుంది. స్లోప్ పాయింట్ అంటే ఒక పాయింట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 విత్ స్లోప్ m ఈజ్, అంటే ఒక పాయింట్ x1 y1 స్లోప్ m కూడా తెలిసి ఉంటుంది. అప్పుడు మనకి ఈక్వేషన్, స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 = m × x - x1. ఇది మనకు ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే ప్రాబ్లంలో స్లోప్ వాల్యూ వాడే ఇస్తాడు, x1 y1 పాయింట్ కూడా వాడే ఇస్తాడు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఏమవుతుంది అంటాడు. అప్పుడు ఈ ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 2 పాయింట్స్ ఫామ్ అంటే ఈసారి నెక్స్ట్ 2 పాయింట్స్ వాడే ఇచ్చేస్తాడు. 2 పాయింట్స్ వాడే ఇస్తాడు, x1 y1 పాయింట్ ఒకటి, x2 y2 పాయింట్ ఒకటి. అలా ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది అని అడుగుతాడు. అప్పుడు y - y1 = m × x - x1. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇందులో స్లోప్ m వాల్యూ క్వశ్చన్లో వాడేస్తాడు. ఇక్కడ mని మనం ఫైండ్ అవుట్ చేయాలి. m ఆల్రెడీ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా చెప్పాను. m = y2 - y1/x2 - x1 అనే ఫార్ములా వాడి స్లోప్ను ఫైండ్ అవుట్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే
ఇక్కడ స్లోప్ వాల్యూ వాడే ఇస్తాడు, ఇక్కడ స్లోప్ ఇవ్వడు, 2 పాయింట్స్ ఇస్తాడు. అప్పుడు స్లోప్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే డిఫరెన్స్ ఇందులో. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అండ్ వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అని చెప్తారు. సో దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఏ, ఇక్కడ వరకు ఏ అంటే ఎక్స్ నుంచి అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకుంటే ఈ పాయింట్ ఏమవుతుంది అప్పుడు A,0 ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద y0 అయిపోతుంది. అలాగే y యాక్సిస్ మీద x0 అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ b అనుకుంటే, స్మాల్ b అనుకుంటే 0,b. అదే ఇక్కడ చెప్పిన ఉద్దేశం అదే. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే, ఇంటర్సెప్ట్ అంటే ఆరిజిన్ నుంచి ఎక్స్ మీద ఉన్న డిస్టెన్స్ మనం ఎంతవరకు తీసుకుంటాం దాన్ని ఇంటర్సెప్ట్ అని చెప్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం. సో అప్పుడు x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అనేదాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ అని చెప్తాం. అది నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఒక ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంది. దీనికి ప్యారలల్గా ఉండే ఇంకొక ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా 2 లైన్స్ లేదా 2 ఈక్వేషన్స్ ప్యారల్గా ఉంటే వాటి యొక్క ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ యాస్టీస్ ఉంటే ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా 2 ఈక్వేషన్స్ లేదా 2 లైన్ ఈక్వేషన్స్ ప్యారల్గా ఉన్నాయి అంటే వాటి యొక్క ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. కాబట్టి ఇక్కడ సి కాన్స్టెంట్ అయితే ఇక్కడ కే కాన్స్టెంట్ అయింది. నెక్స్ట్, అంటే ఒకవేళ దీనికి పర్పెండిక్యులర్గా ఉండే ఇంకో ఈక్వేషన్ కావాలంటే అప్పుడు bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0 అవుతుంది. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు కోఎఫిషియెంట్స్ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ రివర్స్ అవుతాయి. అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ వైకి అవుతుంది, వై కోఎఫిషియెంట్ ఎక్స్కి వస్తుంది. మధ్యలో ఉన్న ఈ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. అది బండ గుర్తుగా పెట్టుకోవాలి. అది సో అప్పుడు దాన్ని బట్టి bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇలా కోఎఫిషియెంట్ ఎందుకు మారుతాయి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు తెలిసిపోతుంది. ఇందులో నోట్ చేసుకోవాల్సినవి, నోట్కి వచ్చేయాల్సినవి పాయింట్స్ కొన్ని ఉంటాయి. వాటి గురించి చూద్దాం ఇప్పుడు. ఏంటివి? నోట్ చేసుకోవాలి, నోటికి కూడా వచ్చేయాలి. ఆ పాయింట్స్ ఏంటంటే, ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే 2 లైన్స్ ప్యారలల్ అవుతాయో వాటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అందుకనే m1 ఈక్వల్ టు m2 ఆ కండిషన్ అనమాట. ఒకవేళ m1 2 స్లోప్స్ ఈక్వల్ అయితే, 2 లైన్స్ స్లోప్స్ ఈక్వల్ అయితే ఆ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. వైస్ వర్స కండిషన్. If 2 lines are perpendicular, then the product of their slopes is -1. 2 lines perpendicularగా ఉంటే వాటి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అవుతుంది. ఈ లైన్ స్లోప్ m1 అనుకుంటే, ఈ లైన్ స్లోప్ m2 అనుకుంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి, 2 లైన్స్ స్లోప్స్ వాటి యొక్క ప్రోడక్ట్ -1 అయితే అవి 2 పర్పెండిక్యులర్గా ఉంటాయి. వైస్ వర్స కండిషన్. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ c²/2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ab. సో ఒక స్ట్రైట్ లైన్ అంటే, ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది, ఒక యాక్సిస్ ఇలా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది దానికి. అప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది అంటే అప్పుడు ఈ ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేయాలి మనం. అది నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఈ లైన్ ఏంటిది? దీన్ని ఇంటర్సెప్ట్ ఫార్మ్ లైన్ అంటారు. అది ఇంటర్సెప్ట్ ఫార్మ్ లైన్ కూడా అప్పుడు ఏమవుతుంది ఏరియా అంటే, అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే 1/2 half AB. అది the area of triangle formed by the line x/a plus y/b equal to 1 with the coordinate axis is 1/2 AB. ఆల్రెడీ ఈ లైన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో ముందు చెప్పాను నేను. అదొక్కడ ఒకసారి చూడండి మళ్ళీ. నెక్స్ట్,
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటారు. అంటే ఇప్పుడు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1 y1 టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ d ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్, ఇది స్ట్రైట్, ఇది ఒక లైన్ మనం అనుకున్న ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లైన్ ఇది. ఎక్కడెక్కడ ఒక పాయింట్ ఉంది x1 y1 అనే పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కరెక్ట్గా 90 degrees పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో. ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకొని తీరాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్, అదే ఇందాక పాయింట్లో అక్కడ పాయింట్ ఉంది అంటే x1 y1, ఇక్కడ అదే పాయింట్ ఆరిజిన్ అయింది 0,0 ఆరిజిన్. అంటే ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ లైన్కి అయితే మోడ్యులస్ ఆఫ్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ ఒక ఫార్ములా మారుతుంది, అదే 0. ఎందుకంటే ఆరిజిన్ నుంచి ఇది అవుతుంది అంటే ఇక్కడ xy ప్లస్లో 0,0 తీసుకున్నప్పుడు మనకేంటి ఇది పోతుంది, అందుకనే c ఒకటే మిగులుతుంది కాబట్టి ఇక్కడ c తీసుకుంటున్నాం, అంతే రీజన్ అది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. టూ ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది, దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ ఉంది, వీటి మధ్యలో ఉండే గ్యాప్ అదే డిస్టెన్స్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 ఈక్వల్ టు 0 and ax2 plus by2 plus c2 equal to 0 is d equal to modulus of c1 minus c2 by root over a square plus b square. నేను ఇందాక ఒకటి చెప్పాను, టూ లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి యొక్క x అండ్ y కోఎఫిషియెంట్స్ సేమ్గా ఉంటాయి. చూడండి ఇక్కడ x1 కోఎఫిషియంట్ a, y1 కోఎఫిషియంట్ b, ఇక్కడ x2 కోఎఫిషియంట్ a, y2 కోఎఫిషియంట్ b. సో చూడండి కోఎఫిషియెంట్స్ సేమ్గా ఉన్నాయి, కాన్స్టెంట్స్ మాత్రమే c1 c2 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ x1 y1 x2 y2 అంటే పాయింట్స్ అనుకోకుండా దయచేసి. x1 అంటే అది ఒక వేరియబుల్, y1 అంటే అది వేరియబుల్, అవన్నీ వేరియబుల్స్ ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ c1 c2 మాత్రమే ఈ రెండు ప్యారల్గా ఉండడానికి, కానీ c1 c2 వేరేగా ఉన్నాయి కాబట్టి ఇది డిస్టెన్స్. ఇక్కడ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రెండింటిలోనూ కోఎఫిషియెంట్స్ సేమే కాబట్టి ఏ కోఎఫిషియెంట్స్ తీసుకున్నా ఇక్కడ పర్లేదు, అదే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకుంటే, టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి, ఈ మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఎంత యాంగిల్తో ఇంటర్సెక్ట్ అయినాయి ఆ లైన్స్ అని చెప్పాలి అంటే ఈ ఫార్ములా వాడాలి. అప్పుడు వాటి యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఆల్రెడీ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చెప్పాను, -a/b అని. అలా ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఈ రెండు స్ట్రైట్ లైన్స్కి స్లోప్ వస్తుంది. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం స్లోప్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే స్లోప్ అన్నాను కాదు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ టూ లైన్స్ మధ్యలో. అంటే ఎంత యాంగిల్తో ఆ రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. ఒకవేళ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది యాంగిల్, అసలు అక్కడ అప్పుడు యాంగిలే ఉండదు, 0 అయిపోతుంది. అది సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ నార్మల్ ఫార్మ్ అంటాం దాన్ని. సో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చి దీనికి నార్మల్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తారు. అప్పుడు దానికి నార్మల్ ఫార్మ్ ఈక్వేషన్ అంటే x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p. ఇక్కడ cos ఆల్ఫాకి ఫార్ములా ఇది, sin ఆల్ఫాకి ఫార్ములా ఇది, p ఈక్వల్ టు pకి ఫార్ములా ఇది. ఇవన్నీ విడివిడిగా ఫైండ్ అవుట్ చేసి మనం cos ఆల్ఫాని sin ఆల్ఫాని p ఫైండ్ అవుట్ చేసి ఇందులో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ వస్తుంది. అది ఇంకొక ఫామ్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. ఇది ఆల్రెడీ 10th క్లాస్లో ఉంటుంది. 2 పాయింట్స్ డిస్టెన్స్ ఇది అందరికీ తెలిసిందే. d ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలాగే సెక్షన్ ఫార్ములా కూడా మీకు 10th క్లాస్లో తెలుసు. సెక్షన్ ఇది ఏంటి సెక్షన్ అంటే ఇలా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నాయి, x1 y1 అనే ఒక పాయింట్, ఇక్కడ x2 y2 అనే పాయింట్ ఉన్నాయి. మధ్యలో ఇక్కడ ఒక p అనే పాయింట్ వచ్చి ఎక్కడో ఒక చోట, కరెక్ట్గా మిడిల్లో కాదు, ఎక్కడో ఒక చోట p అనే పాయింట్ కట్ చేస్తుంది m:n రేషియోలో.
అదే m/n రేషియోలో కట్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్, ఈ p అనే పాయింట్ని కోఆర్డినేట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అనమాట. అదే ఈ పాయింట్ x1 y1 x2 y2కి ఇంటర్నల్గా ఉంది, అది చెప్తారనమాట. సో ఏ పాయింట్ p cutting the line joining x1 y1 and x2 y2 internally in m/n ratio, then the coordinate point p equal to, ఇది ఫార్ములా అవుతుంది మనకి. దీంట్లో ఆ వాల్యూస్ అన్నీ క్వశ్చన్లో ఇస్తారు, అవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే p అనే కోఆర్డినేట్ పాయింట్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కొలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్. కొలీనియారిటీ అంటే ఒకే స్ట్రెయిట్ లైన్ మీద ఒక పాయింట్స్ తీసి, అన్ని పాయింట్స్ ఒకే స్ట్రెయిట్ లైన్ మీద ఉండాలి. ఒకే స్ట్రెయిట్ లైన్ మీద కనుక ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే పాయింట్ అనుకొని బి అనే పాయింట్ సి అనే పాయింట్ అనుకుంటే కొలీనియారిటీలో ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి అంటే 3 పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు వీటిల్లో ఏ రెండింటి మధ్యలో స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా సేమ్ రావాలి. అంటే ఏబీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా, లేదా బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా, లేదా ఏసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా, ఏ 2 పాయింట్స్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా ఖచ్చితంగా సేమ్ రావాలన్నమాట. 2 పాయింట్స్కి స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములా చెప్పాను కదా, m = y2 - y1 / x2 - x1. ఆ ఫార్ములా యూజ్ చేస్తే స్లోప్ తెలుస్తుంది. ఇందులో ఏ 2 పాయింట్స్ మధ్యలో స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా కానీ సేమ్ రావాలి, అది ఇందులో కండిషన్ అనమాట. కొలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్ అంటే ఏంటి, 3 పాయింట్స్ సేమ్ స్ట్రెయిట్ లైన్ మీద లై అవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇది స్ట్రెయిట్ లైన్ చాప్టర్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకొని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ తెలియకుండా ప్రాబ్లమ్స్ చేయలేము.